עושה שלום במרומיו, הוא יעשה שלום עלינו ועל כל ישראל, ואמרו אמן. הוא עושה שלום במרומיו, הוא יעשה שלום עלינו ועל כל ישראל, ואמרו אמן. יעשה שלום, יעשה שלום, שלום עלינו ועל כל ישראל. יעשה שלום, יעשה שלום, שלום עלינו ועל כל ישראל. יעשה שלום, יעשה שלום, שלום עלינו ועל כל ישראל. יעשה שלום, יעשה שלום, שלום עלינו ועל כל ישראל. ఇశ్రాయేలీయులు పాపం చేశారు, దేవుడు వాళ్ళని చెదరగొట్టాడు. మళ్ళీ పశ్చాత్తాపడ్డారు. 70 ఏళ్ల తర్వాత తిరిగి సమకూర్చి పాడైపోయినటువంటి దేవాలయాన్ని తిరిగి 516 BCలో వాళ్ళు పునర్నిర్మించడం జరిగింది. దేవాలయము రెండవసారి కట్టిన తరువాత కూడా ఇశ్రాయేలీయుల భక్తి కొంతకాలం మాత్రమే మంచిగా సాగిందండి. ఈరోజు మరొక విషయాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు ధ్యానం చేసే విషయం ఏంటంటే, యేసు ప్రభువుని ఇశ్రాయేలీయులు అంగీకరించకపోవుట. యేసు ప్రభువుని ఇశ్రాయేలీయులు అంగీకరించకపోయినందున రెండవసారి కట్టిన దేవాలయం కూడా కూలిపోవుట. ఈ రెండు విషయాలు. ఒక విషయమేమో యేసు ప్రభువుని ఇశ్రాయేలీయులు అంగీకరించకపోవటం, రెండవదేమో దేవాలయం రెండవ మారు కూల్చివేయబడము. కారణాలు ఏంటన్నది లేఖనము నుంచి చూద్దామండి. దేవుడు ఆది కాండములోనే 12వ అధ్యాయములో అబ్రహాముతోటి నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని ప్రమాణం చేశాడు. అబ్రహాము గారితోటి నీ పిల్లలను నేను దీవిస్తాను, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, ఈ భూమి అంతా కూడా అనగా ఈ కానాను ప్రాంతం అంతటిని కూడా నీకు స్వాస్థ్యముగా, నీ బిడ్డలకు స్వాస్థ్యముగా తరతరాలకు ఇస్తానని దేవుడు చెప్పాడు. అబ్రహామును తండ్రిగా పిలుచుకునే ఇశ్రాయేలీలకు అబ్రహాముకి దేవునితో ఉన్నంత సంబంధం లేదు. అయినప్పటికీ కూడా అబ్రహామును బట్టి ఇశ్రాయేలీలను రక్షించాలని, ఇశ్రాయేలీల్ని ఒక క్రమమైన పద్ధతిలో నడిపించాలని దేవుడు ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు. ఎంతమంది ప్రవక్తలను పంపించినా కొంతమంది ప్రవక్తలను దూషించారు, కొంతమంది ప్రవక్తలను రాళ్లతో కొట్టారు, కొంతమంది ప్రవక్తలను హేళన చేసి చంపివేశారు. ఎంతమంది ప్రవక్తలను పంపినా ఇశ్రాయేలులో ఉన్న పాపమన్నది పోలేదు. వినాలి, దేవుడు ఎంతమంది ప్రవక్తలను పంపినా ఇశ్రాయేలీయులలో పాపం అనేది పోలేదు. దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్యలో ఎప్పుడు కూడా పాపం అనేది ఒక అడ్డుబండగా ఉంటుంది. ఈ పాపాన్ని ప్రవక్తలు తొలగించలేకపోయారు. అందువలన దేవుడు తానే ఇశ్రాయేలీయుల పాపము తొలగించుట కొరకు ఆయన భూమి మీదకి రావడానికి నిశ్చయించుకున్నాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల కొరకు. వాక్యంలో నుండి మీకు ఒక మాటని చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురనెను. దేవుడు ఒక ప్రణాళిక రచించాడండి. ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుడు ఒక ప్రణాళిక రచించాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, యేసుక్రీస్తు వారు తానే భూమి మీదకి వచ్చి ఇశ్రాయేలీలలో ఉన్న పాపాన్ని ఆయన తొలగించాలి. ప్రతిసారి దేవునికి ఇశ్రాయేలీలకి మధ్యలో అడ్డుగా వస్తున్న పాపాన్ని తొలగించాలి అన్న ఉద్దేశంతో
యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి ప్రణాళిక సిద్ధమైంది. యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు భూమి మీదకి అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి, ఎందుకు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి. యేసయ్య ఎందుకు? పాపం అనేది మనిషిని దేవునికి దూరం చేస్తుంది కనుక ఆ పాపాన్ని తీసేయడానికి భూలోకానికి రావాలనుకున్నాడు. భూలోకంలో కూడా తాను వాగ్దానము చేసిన అబ్రహాము సంతానమైనటువంటి ఇశ్రాయేలీల మధ్యకు యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఈ మాట బాగా వినాలి. ఇశ్రాయేలీయులు ఎంత అదృష్టవంతులో చూడండి. భూమి ఆకాశాలను సృష్టించిన ఆయన, ఈ సమస్త సృష్టిని చేసినటువంటి దేవుడు పరలోకములో నుండి భూలోకములోకి ఇశ్రాయేలీయుల మధ్యకి వచ్చాడండి. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు భూమి మీద అడుగు పెట్టడము మానవాళి చేసుకున్నటువంటి అదృష్టం అది. మానవుడు దేవుడిని చూడలేడు, మానవుడు ఎన్నిక లేనివాడు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమించి భూమి మీదకి వచ్చాడు. అది కూడా ఇశ్రాయేలీయుల మధ్యకి వచ్చాడు. ఇశ్రాయేలీయుల మధ్యకి ఆయన రావటం అనేది చాలా గొప్ప విషయం. మీకా భక్తుడు ప్రవచిస్తూ 5వ అధ్యాయం 2వ వచనంలో ఇలా అంటాడు, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవుడు భూమి మీదకి రావడానికి సిద్ధపడ్డాడు. భూమి మీదకి ఏ ప్రాంతానికి వచ్చాడు అంటే యూదా ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేములో వచ్చాడు. అనగా అబ్రహాము సంతానం ఎక్కడున్నాడో ఆ ప్రాంతములోకి యేసు ప్రభువారు అడుగుపెట్టాడు. అమెరికాలో పుట్ల ఆయన. చాలామంది అమెరికా దేవుడు అంటారు. ఆయన ఏమన్నా అమెరికాలో పుట్టాడా ఏంటి? తెల్లోళ్ళ దేవుడు అంటాడు. తెల్లోళ్ళ మధ్యలో ఏమైనా పుట్టాడా ఏంటి? బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటాడు. ఆయన బ్రిటిష్ దేశంలో ఏమైనా పుట్టాడా ఏంటి? ఆయన అమెరికాలో పుట్టలా, ఇండియాలో పుట్టలా, తెల్లోళ్ళ మధ్య పుట్టలా, బ్రిటిష్ వాళ్ళ మధ్య పుట్టలా. తాను నిబంధన చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయుల మధ్య మాట తప్పకుండా అడుగుపెట్టాడు. ఆయన ఇశ్రాయేలు దేశంలోకి వచ్చాడండి. అబ్రహామును బట్టి ఇశ్రాయేలు దేశానికి వచ్చినప్పుడు ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలు దేశంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యేసు ప్రభువారు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకములో ఇశ్రాయేలీయుల్ని వెతుక్కుంటూ ఇశ్రాయేలు భూమి మీద ఆయన అడుగు పెడితే ఇశ్రాయేలీయులు ఆయన్ని అంగీకరించలేదు. యేసు ప్రభు ఇశ్రాయేలీయుల మధ్యకి వస్తే ఇశ్రాయేలీయులు ఆయన అంగీకరించలేదండి. ఇశ్రాయేలీయులు ఆయన లెక్క చేయలేదు. ఇశ్రాయేలీయులు ఆయన గుర్తుపట్టలేదు. ఆయన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. యేసు ప్రభు ఇశ్రాయేల్ దేశంలో అడుగుపెట్టి అనేకమైన అద్భుతాలు చేశాడండి. సూచక క్రియలు చేశాడు, నీళ్ల మీద నడిచాడు, చనిపోయిన వాళ్ళను లేపాడు, రోగులను బాగు చేశాడు, పక్షవాయువు గల్ల వాళ్ళని నడిపించాడు, ఎన్నెన్నో మిరాకిల్స్ చేశాడు. మనుషులు చెయ్యలేని అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేశాడు. ఆయన ఎందుకు చేశాడంటే ఈ కార్యాలను చూసైనా, ఈ గొప్ప గొప్ప కార్యాలను చూసైనా, మానవాతీతమైనటువంటి మానవులు చెయ్యలేని ఈ అద్భుతాలు చూసైనా ఈయన దేవుడు కాడా, ఈయన రక్షకుడు కాడా, ఈయన మెస్సయ్యా కాడా అని ఇశ్రాయేలీయులు గుర్తుపడతారని ఆయన అన్న అద్భుతాలు చేస్తే అప్పటికి కూడా ఇశ్రాయేలీయులు ఆయనను గుర్తుపట్ల. ఆయన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చెను, తన స్వకీయుల యొద్దకు ఆయన వస్తే వారు ఆయనను అంగీకరించలే. వాళ్ళు ఆయన వచ్చి ఊరికే ఉండలేదండి. మత్తయి సువార్త
11వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట ఆయన చూచి వారినిట్లు గద్దించెను. యేసు ప్రభువారు ఏ ఏ ప్రాంతాలలో అద్భుతాలు చేశాడో ఆయన ఒక చనిపోయిన వ్యక్తిని లేపాడు. చూస్తూ ఉన్నారు అందరూ. చనిపోయినటువంటి వ్యక్తిని లేపడం చూస్తూ ఉన్నారు. పుట్టినది మొదలుకొని గుడ్డివానికి చూపించాడు, చూస్తూనే ఉన్నారు అందరూ. పక్షవాతం గలవాడిని బాగు చేశాడు, చూస్తూనే ఉన్నారు అందరూ. కుష్టి వ్యాధిగ్రస్తుని బాగు చేశాడు, చూస్తూనే. ఎన్ని అద్భుతాలు చేశాడో లెక్కే లేదండి. కని విని ఎరుగినటువంటి, ఇంతకు ముందు ఎవరు చూడనటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు, హీలింగ్స్, మెరికల్స్ ఆయన చేశాడు. ఇన్ని చేసినా ఇశ్రాయేలీలు మారు మనసు పొందలేదు, యేసు ప్రభువుని అంగీకరించను కూడా లేదండి. ఎంత దురదృష్టం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. 15వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీల కోసం నేను వచ్చాను, ఇశ్రాయేలీల మధ్యకు నేను పంపబడ్డాను. నశించినటువంటి గొర్రెల వలె, తప్పిపోయిన గొర్రెల వలె నాశనానికి పోతున్న ఇశ్రాయేలీలను రక్షించడానికి నేను వచ్చాను. యేసు ప్రభు వారి యొక్క మినిస్ట్రీ చూస్తేనండి, ఆయన పరిశుద్ధాత్మ పొందినాక, సేవ ప్రారంభించినాక ఇశ్రాయేలు బోర్డర్ దాటి బయటికి వెళ్ళలేదు. ఇశ్రాయేలీల మధ్యలోనే తిరిగాడు, ఇశ్రాయేలీల మధ్యలోనే అద్భుతాలు చేశాడు, ఇశ్రాయేలీల మధ్యలోనే ప్రసంగాలు చేశాడు, ఇశ్రాయేలుకి మాత్రమే వాక్యం చెప్పాడు, ఇశ్రాయేలు ప్రాంతంలోనే ప్రార్థన చేశాడు. ఆయన మినిస్ట్రీ అంతా ఓన్లీ విత్ ఇన్ ది ఇజ్రాయేల్. ఇజ్రాయేలు గడ్డ మీద మాత్రమే ఆయన అడుగు పెట్టాడు. కానీ ఆ సంగతి వాళ్ళకి అర్థం కావడం లేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, అయితే వారు ఆయనను అంగీకరించలేదు. యేసు ప్రభు దేవుడన్న సంగతి, యేసు ప్రభు రక్షకుడన్న సంగతి, యేసుక్రీస్తు వారు పాపము నుండి విడిపిస్తాడన్న సంగతి ఇశ్రాయేలీలు గుర్తించలేకపోయారు. గుర్తించలేదు కనుక వారు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించాలి. యోహాను 1:12 ఉండిద్ది, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఇశ్రాయేలీల భూమి మీదకి దేవుడు అడుగుపెట్టడం అంటే ఎంత గొప్ప విషయం అండి. భూమిని చేసినటువంటి వాడు భూమి మీద అడుగుపెట్టాడు, ఎంత గొప్ప విషయం. ఆయన్ను చూసే భాగ్యము ఇశ్రాయేలీలకు దేవుడిచ్చాడు. ఆయనతో మాట్లాడే భాగ్యము ఇశ్రాయేలీలకు దేవుడిచ్చాడు. ఆయనతో కలిసి ఉండే భాగ్యము ఇశ్రాయేలీలకు దేవుడిస్తే ఆయనను ఇశ్రాయేలీలు గుర్తించలేదు, అంగీకరించలేదు. ఈరోజు చాలామంది అండి దైవజనులను గుర్తించరు, అంగీకరించరు. దైవజనుడు నీ కోసం వచ్చాడని, నిన్ను రక్షించడం కోసం వచ్చాడని, దేవుని చేత పంపబడ్డాడని, ఇది దేవుని చిత్తమని చాలామందికి తెలియక తృణీకరిస్తూ ఉంటారు. యేసు ప్రభు వచ్చినప్పుడు లెక్క చేయలేదండి, వాళ్ళు పట్టించుకోలేదు. అసలు దేవుడే సాక్షాత్తు వస్తే ఆయనను చూడలేదు, పట్టించుకోలేదు, లెక్క చేయలేదు, ఆయనను అసలు అంగీకరించలేదు. ఎంత బుద్ధిహీనపు పని ఇశ్రాయేలీలు చేశారో మీరు అర్థం చేసుకోండి. అంగీకరించలా. అంగీకరించింది గాక వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు మోషే ఉన్నాడు, ధర్మశాస్త్రం ఉంది, మోషే కంటే గొప్పవాడు ఆయన. మాకు దేవాలయం ఉంది, దేవాలయం కంటే గొప్పవాడు ఆయన. దేవాలయం గొప్పదా? దేవాలయంలో ఉండే దేవుడు గొప్పవాడా? ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకున్నాడు, ఇచ్చినవాడు ఆయన.
తీసుకున్నవాడు గొప్ప, ఇచ్చినవాడు గొప్ప. వాళ్ళు మోషే అంటున్నారు, దేవాలయం అంటున్నారు, కానీ యేసు ప్రభువుని గుర్తుపెట్టుకోలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, మార్కు సువార్త 13వ అధ్యాయం 1 నుండి, ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళెలాంటివో, ఈ కట్టడములు ఎలాంటివో చూడుమని ఆయనతో అనెను. ఒకరోజు యేసు ప్రభు శిష్యులతో కలిసి దేవాలయంలో గుండా వెళ్తున్నాడంట. ఆయన దేవాలయంలో గుండా వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు దేవాలయాన్ని యేసయ్యకి చూపించారు. చూపించి అంటున్నారు, బోధకుడా, ఈ దేవాలయం ఎంత గొప్పదో కదా. అంటే దేవాలయం గొప్పదా, దేవుడు గొప్పడా? వాళ్ళు అంటున్నారు యేసయ్యతోటి, ఈ దేవాలయం ఎంత గొప్పదో. దేవాలయాన్ని గుర్తించారు కానీ దేవుణ్ణి గుర్తించడం లేదు. ఆయనకి దేవాలయాన్ని చూపించి, ఈ దేవాలయం ఎంత గొప్పదో కదా, ఈ రాళ్ళు చూసావా, ఈ రాళ్ళు ఎంత గొప్పవో. యెరూషలేము దేవాలయం యొక్క పునాది రాళ్ళు చాలా పెద్దవండి. కొన్ని రాళ్ళు పునాదికి వేసినవి సుమారుగా 40 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉంటాయి. ఈ సామాన్యమైన రాళ్ళు కాదు. ఈరోజు ఉన్న టెక్నాలజీ ప్రకారం కూడా ఆ రాళ్ళను కదిలించడం చాలా కష్టం. పెద్ద రాళ్ళు 40 అడుగులు పొడవు, ఒక రాయే 40 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉంటాయి ఒక్కొక్క పునాది రాయి. అంత పెద్ద రాళ్లతోటి యెరూషలేము దేవాలయానికి పునాది వేయబడింది. అందుకని యేసుప్రభుకి రాళ్ళు చూపించారు. బోధకుడా, ఈ రాళ్ళు ఎంత గొప్పవో చూడు, ఈ రాళ్ళుని ఇలా పెట్టడం ఎంత విశేషము, ఈ రాయి చూసావా ఎంత పెద్దగా ఉందో. యెరూషలేము దేవాలయ పునాది రాళ్ళు, ఇక అలాంటి రాళ్ళు నీకు ప్రపంచంలో ఎక్కడా దొరకవు అన్నమాట. 40 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు ఉన్నటువంటి సింగిల్ బ్లాక్స్ అయి ఒక్కొక్క రాయిని అంత పెద్ద రాళ్ళుగా మలిచారు అక్కడే వాళ్ళు. ఆ రాళ్ళను చూస్తే అదిరిపోతాం మనం. ఈరోజు వరకైనా మీరు యెరూషలేము కనుక వెళితే, ఆ యెరూషలేము వెయిలింగ్ వాల్ దగ్గర అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉంటాయి. మీరు ఆ టన్నెల్స్లో కనుక వెళ్తే ఇప్పటికి కూడా ఆ రాళ్ళు చూడొచ్చు. ఆ రాళ్ళు అలానే ఉన్నాయి ఇప్పటికి కూడా. 40 అడుగులు పొడవు ఉండిద్దండి ఒక రాయే, 20 అడుగులు వెడల్పు, 10 అడుగులు, పెద్ద బిల్డింగ్ అంత ఉండి ఒక్క రాయి. అంత పెద్ద రాళ్ళతో గడితే యేసు ప్రభు వారికి ఆ రాళ్ళు చూపించారు. అప్పుడు యేసయ్య వాళ్ళతో ఏమన్నాడంటే, చదువుదాం అక్కడ. యేసయ్య ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు, ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడదోయబడునని ఆయనతో తనతో మాట్లాడుతున్న వారితో చెప్పాడు. చూసారండి, ఇంత పెద్ద మార్వెలస్ టెంపుల్, భూమి మీదే పెద్దదైనటువంటి ఆ దేవాలయాన్ని శిష్యులు యేసుక్రీస్తు వారికి చూపించి దేవాలయం యొక్క గొప్పతనం చెబుతున్నారు. వీళ్ళకి దేవాలయం యొక్క గొప్పతనం అర్థమైంది కానీ యేసయ్య గొప్పతనం అర్థం కాల. ఆ దేవాలయం యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ చెబుతుంటే యేసుక్రీస్తు వారు అన్నారు, ఈ గొప్ప రాళ్లను మీరు చూచుచున్నారు కదా, ఈ రాళ్ళన్నీ కూడా రాయి మీద రాయి లేకుండా పడదోయబడే కాలము వచ్చును. యేసయ్య ప్రవచించాడు, ముందుగానే ప్రవచించాడు. దేవాలయం యొక్క నాశనాన్ని బట్టి, దేవాలయం నాశనం అవుతుందని, రాయి మీద రాయి నిలిచి ఉండదని యేసుక్రీస్తు వారు ముందుగానే ప్రవచించాడండి. ఇంత పెద్ద రాళ్ళు కూడా రాయి మీద రాయి ఉండకుండా త్రోసివేయబడును. ఒకవేళ నీవు ఈ భూలోకములో ఉన్న ఇళ్ళు కానీ, ఆస్తులు కానీ, ఐశ్వర్యం కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, గొప్ప గొప్పవి ఏవైనా ఉంటే వాటిని చూసి నువ్వు గర్వపడుతున్నావేమో. దేవుణ్ణి గుర్తించకపోతే, దేవుణ్ణి అంగీకరించకపోతే అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, నశించిపోతాయి. దేవుణ్ణి గుర్తించాలి. ఇశ్రాయేలీయులు చేసిన తప్పేందంటే ఆయనను గుర్తించడం లేదు, ఆయన వారి మధ్యకు వస్తే అంగీకరించడం లేదు, ఆయనను అసలు గుర్తుపట్టలేదు, ఆయనని తృణీకరిస్తూ ఉన్నారండి. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తున్నాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు,
రోగులను బాగు చేస్తున్నాడు. ఎన్ని మిరకిల్స్ చేసినా వాళ్ళ మనసులు మాత్రము, హృదయాలు మాత్రం మారడం లేదు. ఏ ఏ పట్టణాలలో, ఏ ఏ ప్రాంతాలలో ఆయన అద్భుతాలు చేశాడో, విశేషమైన సూచక క్రియలు చేశాడో, ఆ ప్రాంతంలో జనులు కూడా యేసును అంగీకరించలేదు. ఆయన ఇంటి వారు అంగీకరించలేదు. ఆయన స్వజనులు ఆయనను అంగీకరించలేదు. అంగీకరించనిది గాక ఆయన అన్ని అద్భుతాలు చేసినా కానీ ఆయన్ని తీసుకుని వెళ్ళి ఏం చేశారో తెలుసా? సిలువేయడానికి అప్పగించారు. యేసు ప్రభువారు రక్షిద్దామని వస్తే, పాపము నుండి విడిపిద్దామని ఆయన వస్తే, ఈ ఇశ్రాయేలీయులు చేసిన పని ఏంటంటే యేసు ప్రభువుని చంపటానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన వీళ్ళని రక్షించడానికి ప్రయత్నిస్తే ఇశ్రాయేలీయులు ఆయనని చంపాలి, ఆయన వాక్యం మాట్లాడుతున్నాడు, పాపాన్ని ఎత్తి చూపుతున్నాడని ఆయన్ని చంపాలని ఇశ్రాయేలీయులు, యూదులు అందరూ కుట్రబన్నారండి. కుట్రబన్ని ఆయన మీద నేరాలు మోపి ఆయనని బంధించి ఆయన్ని తీసుకొని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళి ఆయనని కోర్టులో ప్రవేశపెట్టారు. పిలాతు దగ్గరికి ఆయన్ని తీసుకెళ్ళారు. నేను మొదట చెప్పాను, ఇశ్రాయేలీల దేవాలయము పడదోయబడినటువంటి కాలము క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరములో బబులోను సామ్రాజ్యం ఉంది. క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరము నెబుకద్నెజరు రాజు బబులోను కాలం. అది బబులోను రాజ్యం పోయిన తర్వాత పారసీకుల రాజ్యం వచ్చింది, అంటే ఇరాన్ అన్నమాట. దర్యావేషు, కోరేషు, అహశ్వరేషు. బబులోను రాజులు ఎవరయ్యా అంటే నెబుకద్నెజరు, బెల్షాజరు. నెబుకద్నెజరు, నెబోదినాసు, తర్వాత బెల్షాజరు, వీళ్ళందరూ కూడా బబులోను రాజులు. బబులోను రాజ్యం కొంతకాలం ఉంది, తర్వాత పాడైపోయింది. బబులోను తర్వాత పర్షియా రాజ్యం వచ్చింది, అంటే ఇరాన్. ఈ రాజులు ఎవరు? కోరేషు, అహశ్వరేషు, దర్యావేషు, వీళ్ళందరూ కూడా రాజులు. వీళ్ళ తర్వాత గ్రీసు సామ్రాజ్యం వచ్చింది, అలెగ్జాండర్ సామ్రాజ్యం. గ్రీసు సామ్రాజ్యం తర్వాత ప్రపంచమంతా రోమా సామ్రాజ్యం కిందికి వెళ్ళింది. యేసు ప్రభు కాలములో రోమా సామ్రాజ్యం నడుస్తుంది. రోమీయులు ప్రపంచాన్ని పాలిస్తున్నారు. ఇశ్రాయేలీని కూడా రోమీయులు పాలిస్తున్నారు. ఇశ్రాయేలుకి పిలాతు గవర్నర్గా ఉన్నాడు. అప్పుడు పిలాతు గవర్నర్గా ఉన్నాడు. రాజ్యమేమో రోమీయులది. రోమా చక్రవర్తి కైసర్, అప్పుడు సీజర్ అగస్టిస్. ఈయనేమో ఇటలీలో ఉంటాడు, రోములో ఉంటాడు. చక్రవర్తి రోములో ఉంటే మిగతా రాజ్యాలను ఆయా ప్రాంతాల్లో కొంతమంది ఉండి పాలిస్తారు. సిరియా, ఇశ్రాయేల్, ఈ ప్రాంతం అంతా ఒకటనమాట. ఇక్కడ ఎవరు? పిలాతు ఉన్నాడు. పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకెళ్లారు. పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకెళ్తే యేసు ప్రభువు దైవత్వాన్ని పిలాతు గుర్తించాడు. యేసు ప్రభువు యొక్క దైవత్వాన్ని ఒక అన్యుడైనటువంటి, రోమియుడైనటువంటి పిలాతు గమనించాడు. కానీ తన సొంత జనంగా ఆ విషయం అర్థం కాల. పిలాతు దగ్గరికి యేసయ్యని తీసుకెళ్ళినప్పుడు యూదులందరూ అంటారు, ఈ యేసుని సిలువేయండి, మరణశిక్ష విధించండి, ఇతన్ని చంపివేయండి అంటే పిలాతు ఇతను ఏ నేరం చేశాడని చంపేయాలి, ఈయన్ని విడుదల చేయాలన్న ఉద్దేశం గల్లావాడై ఒక పక్కన కరుడు కట్టిన తీవ్రవాది బరబ్బాని నుంచోబెట్టాడు, ఒక పక్కన యేసుని నుంచోబెట్టాడు. ఎందుకంటే ఈ బరబ్బా అనేవాడు టెర్రరిస్ట్ అన్నమాట. ఈ బరబ్బా అనేవాడు నరహంతకుడు. ఈ బరబ్బా అనేవాడు తీవ్రవాది. ఎవరు అతన్ని ఇష్టపడరు. ఇంకోవైపున యేసుని పెట్టాడు. ఎందుకు పెట్టాడు పిలాతు అంటే, ఈ బరబ్బాని అందరూ ఈ బరబ్బా వద్దంటారు, యేసుని విడుదల చేయమంటారని ఆ ఆలోచనతోటి గవర్నర్ అయినటువంటి పిలాతు ఆ పని చేశాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమన్నారో మనం చూద్దామండి. లోకాసువార్త 23వ అధ్యాయం. లోకాసువార్త 23వ అధ్యాయము 18వ వచనం. వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. మళ్ళీ చదువుదాం. వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవముగా, ఒకవైపున యేసు, ఒకవైపున బరబ్బా. యేసు కావాలా,
బరబ్బా కావాలని ఇశ్రాయేలీయులను అడిగితే ఇశ్రాయేలీయులు ఏమన్నారో తెలుసా? యేసు వద్దు, మాకు బరబ్బానే కావాలని ఏకగ్రీవంగా అన్నారంట. ఒకడన్నా యేసు ప్రభు కావాలనలా. ఏకగ్రీవంగా అంటే ఇనానిమస్గా అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా యేసుని తృణీకరించి బరబ్బానే కావాలని పట్టుబట్టారు. ఇంకో వచనం కూడా చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24-25 వచనాలు చదువుదాం. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదురు చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుటని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగా కనిరి. పిలాతుకి యేసు ప్రభువును సిలువేయటం ఇష్టం లేదు. అందుకని ఏం చేశాడు? ఏదో రకంగా విడుదల చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఊరుకోవటంలా. ఒకవైపున బరబ్బాని, ఒకవైపున యేసయ్యని, ఒకవైపు బందుపోటు దొంగని, ఒకవైపు యేసయ్యని, ఒకవైపు నరహంతకుడిని, ఒకవైపు రక్షకుడిని పెట్టి ఎవరు కావాలి మీకంటే బరబ్బా కావాలంటున్నారు. అప్పుడు పిలాతు ఏం చేశాడో తెలుసా? మరి ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా ఏంటి? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అయినా మీరు అర్థం చేసుకోవట్లేదు ఏందని? మీ చావు మీరు చావుండని నీళ్లు తెచ్చి అందరి ముందు చేతులు గడుక్కున్నాడంటే దాని అర్థం ఏంటంటే, యేసు మరణము విషయములో నాకు సంబంధము లేదు, నాకు యేసు మీద ద్వేషము లేదు అని తన చెయ్యి గడుక్కుంటే అప్పుడు ప్రజలన్నారంట, వాని రక్తాపరాధము మా మీద మా పిల్లల మీద ఉండును, ఇతను ఏ తప్పు చేయలే, ఇతను సిలువెత్తే నాకు శాపం వచ్చిందిరా బాబు అన్నాడు. వీళ్ళంటారు ఆ శాపం మా మీదకి మా పిల్లల మీదకి వచ్చింది, నువ్వు వేసేయి అంటున్నారు. ఈ నీతిమంతుని రక్తం చిందిస్తే రక్తాపరాధం నా మీదకి వచ్చిందంటే వీళ్ళంటారు ఆ రక్తము మా మీద మా పిల్లల మీద నిలిచిండును గాక, సిలువ వెయ్యి అని అంటే, అప్పుడు చేసేదేమీ లేక యేసయ్యని సిలువకు అప్పగిస్తే సిలువ వేయటం జరిగింది. సిలువలో యేసయ్య మరణించి 3వ రోజున లేచి వెళ్ళిపోయాడు. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. జీవము కంటే ఉత్తమమైనది సర్వోన్నతుడా నీదు కృపా. ఆకాశము కంటే ఎత్తైనది